మనవాళ్ళు మనవరాళ్ళు. ఈరోజు కంది పులుసు చేసుకొని చికెన్ కూర చేసుకున్నాము. కందిపప్పు కడుక్కున్నాము. కడుక్కొని పొయ్యి మీద పెట్టేస్తున్నా. పచ్చిమిరపకాయలు గిల్లు వేసుకున్నాము. టమాటాలు గిల్లు వేసుకున్నాము. ఎర్రగడ్డ కరివేపాకు వేసుకున్నాము. సుబ్బుడి రొంత వేసుకున్నాం. కొద్దిగా కారం వేసి ఉడికించుకున్నాము. ఉడికిపోయింది, దించేస్తుంది. ఉప్పు వేసుకున్నాం. చింతపండు పులుసు పోస్తుండ. చింతపండు రసం అయితే పోసేసా. తిరగమాతకి నూనె పోసుకున్నాము. దబ్బర్లో తిరగమాత గింజలు వేసేస్తాము. ఆవాలు వేసుకుని ఎర్రగడ్డలు వేసుకున్నాము. కరివేపాకు వేసేసుకున్నాము. తిరగమాతలో కంది పులుసు పోసేసుకున్నాము. మూత పెట్టి బాగా తెల్లిన పాట ఆమె దించేయాలి. పులుసు తెల్లిపోయింది, దించేస్తుండ. ఇప్పుడు ఈ చికెన్ కడిగేసుకున్నాం బాగా. ఉప్పు వేస్తుండ. పొడి వేస్తాం. నీళ్ళు కొద్దిగా పోసుకున్నాము. పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకున్నాం. కూర ఉడికిపోయింది, పక్కన పెట్టుకున్నాం. కాండలు పెట్టుకున్నాం. నూనె పోసేసుకున్నాం. ఉడికిపోయింది, ఎర్రగడ్డలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. పట్టా లవంగాలు యాలక్కాయలు వేసుకుంటున్నాం. అల్లము, తెల్లగడ్డ, మసాలు వాసన పోయిందా వరకు వేయించుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాము. కారం వేసుకున్నాము. ఉడకబెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాము. బాగా కలిపేసుకున్నాము. వేసుకుండా కరివేపాకు, గరం మసాలా వేసేసాను. బాగా కలిపేసుకున్నాము. కూర ఉడికిపోయింది, దించేసుకున్నాము. మా మనవడు తిని చెప్తాడు. సూపర్ ఉన్నావా, చిన్నగా లేదు. మావ అయితే భలే చేసింది, అసలు మామూలుగా చేయలేదు. మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.